శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పూర్ణిమ తిథి రాత్రి 7:17 వరకు, అనంతరం పాడ్యమి. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 3:59 వరకు, అనంతరం శ్రవణ నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 1:12 వరకు, అనంతరం ఆయుష్మాన్ యోగం. భద్రకరణం ఉదయం 6:29 వరకు, అనంతరం భవకరణం. అమృత ఘడియలు ఉదయం 8:58 నుండి 10:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:43 వరకు. వర్జము రాత్రి 8:18 నుండి 10:01 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం వ్యాస పూర్ణిమ. దీన్నే గురు పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆషాఢమాసంలో పూర్ణిమ తిథి చాలా విశేషమైనది. దీన్ని మహాషాఢి అని కూడా పిలుస్తారు. ఈనాడు సముద్ర స్నానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలదాయకం. వ్యాస పూర్ణిమ. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణం అని చెప్తారు. 4 ముఖాలు లేనటువంటి బ్రహ్మదేవుడు. ద్విబాహురపరోహరి, 4 భుజాలు లేకపోయినప్పటికీ కూడా సాక్షాత్తు హరిస్వరూపమే. అఫాలలోచన శంభు, 3 కన్నులు, బేసి కన్ను లేనటువంటి వాడు, కానీ సాక్షాత్తు శంకరుడే. భగవాన్ బాదరాయణం. ఎవరైనా అంటే బదరీవనంలో జన్మించగానే బదరీవనంలోకి వెళ్ళినటువంటి మహానుభావుడు బాదరాయణ భగవానుడు. ఆయన్నే మనందరం కూడా వ్యాస భగవానుడని, వ్యాస మహర్షి అని పిలుస్తాం. సాక్షాత్తు నారాయణుడి యొక్క అంశ. భారతంలో కృష్ణ అనేటటువంటి పేరు ముగ్గురికే ఉన్నది. జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మకు, అదేవిధంగా అగ్ని సంభవ అయినటువంటి ద్రౌపదీదేవి, ఆవిడ్ని కూడా కృష్ణ అని పిలుస్తారు. అదేవిధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి విజ్ఞానావతారం అయినటువంటి వ్యాసుల వారు, ఈ ముగ్గురిని కృష్ణ అని పిలుస్తారు. వ్యాసుడు అనేటటువంటి ఆ పేరు ఆయనకు ఎందుకు వచ్చింది అంటే, ఆయన వేదాలను, అంటే రాశీభూతమైనటువంటి వేదాలను వ్యాసాలుగా విభజించి ఋగ్, యజుస్, సామ, అథర్వ వేదాలు, అంతేకాకుండా వేదత్రయీ అని కూడా మనకు ఒక మాట ఉంది. ఇట్లా వేదాలుగా వ్యాసాలుగా విభజించినటువంటి వాడు కాబట్టి ఆయన్ని వేద వ్యాసుడు అని పిలిచారు. అంతేకాకుండా ఇంకా ఆయనకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. సత్యవతేయుడు అన్నారు, పరాశరాత్మజుడు అన్నారు. అందుకే మనకి ధ్యాన శ్లోకంలో కూడా వ్యాసం వశిష్ఠనప్తారం, వశిష్ఠుడు యొక్క ప్రపౌత్రుడు, మునిమనవడు. శక్తే పౌత్రమకల్మషం, అకల్మషుడైనటువంటి మహానుభావుడైన శక్తి అనేటటువంటి మహర్షి యొక్క మనవడు, పౌత్రుడు. పరాశరాత్మజం వందే. ఎవరైనా అంటే పరాశరుడు యొక్క కుమారుడు. శుకతాతం తపోనిధిం, అంటే శుకుడు యొక్క తండ్రి ఆయన. తపోనిధి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపమైన. అందుకే ఆయన ధ్యానిస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్రే అని పిలిచారు. అంటే ఎటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఎట్లాగైతే పద్మనయనుడో, వ్యాసుడు కూడా అటువంటి పద్మనయనుడే అని చెప్పారు. అటువంటి మహానుభావుడు 4 వేదాలను విభజించడం మాత్రమే కాదు, పంచమ వేదమైనటువంటి భారతాన్ని మనందరికీ అందించినటువంటి మహానుభావుడు. 18 పురాణాలు, ఒక విష్ణు పురాణం మాత్రం పరాశరుడి యొక్క సంకలనం అని చెప్తారు. కానీ మిగిలిన పురాణాలు ఇచ్చాడు కాబట్టి భాగవతంతో కలిపితే 18 పురాణాలు అవుతాయి. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు మనకు అందించినటువంటి మహానుభావుడు. బ్రహ్మసూత్రాలను కూడా అందించినటువంటి భగవానుడు బాదరాయణ భగవానుడు. అటువంటి వ్యాసుల వారి ఆవిర్భావం జరిగినటువంటి రోజు ఈరోజు. అందరం కూడా వ్యాసుల వారిని స్మరించాలి. ఇక చాలామంది గురుదేవత ఆరాధన ఈనాడు చేస్తూ ఉంటారు. గురుదేవతారాధన ఎవరి ఆరాధన చేయాలంటే దత్తాత్రేయుల వారి ఆరాధన చేయాలి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయాలి. కానీ మనందరం కూడా ఇవాళ గురుదేవత ఆరాధన చేయటం, మనందరి గురువులో వ్యాసుని చూసుకొని మనం ఈ రోజున గురు పూజ అనేది కూడా మనం విశిష్టంగా చేస్తూ ఉంటాం. ఒక అక్షరాన్ని మనకి నేర్పినా చాలు, ఆయన గురువు అని మనకి శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా కొన్ని విశిష్టమైనటువంటి గ్రంథాల్లో చెప్పబడింది, దిక్కుతోచని స్థితిలో నీ ఉంటే, నీకు మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గురువుగానే భావన చేయమన్నారు. అందుకని ఇవాళ నీకు ఎవరైతే గురుతుల్యులు, గురువులు ఉన్నారో వాళ్ళందరి వ్యాసుడి యొక్క స్వరూపం అనేటటువంటి భావనతో గురు పూజ చేయాలి. మన జీవితానికి దశ, దిశ,
చూపించినటువంటి మహానుభావుడైన గురువుని ఈనాడు వ్యాసస్వరూపంగా భావన చేయాలి. కేవలం గురుదేవతారాధన అంటే గురువుని పూజించడమే కాదు, ముందుగా వ్యాసుణ్ణి కూడా పూజించాలి, వ్యాసుణ్ణి ఆరాధించాలి, వ్యాసుణ్ణి స్మరించాలి. వ్యాసుడి యొక్క నిజమైనటువంటి ఆరాధన ఏమిటి? వ్యాసుడు చెప్పినటువంటి ధర్మాలను పాటించడం, వ్యాసప్రోక్తమైనటువంటి స్తోత్రాలను పఠించడం, వ్యాసుడు చెప్పినటువంటి భారతంలోని, వ్యాసుడు అందించినటువంటి భగవద్గీతలోని, భాగవతంలోని ఏదైనా ఒక శ్లోకాన్ని పఠించిన, అందులో ఉన్న మాధుర్యాన్ని గ్రహించి, అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి ఆచరించిన వ్యాస పూజ నిజంగా చేసినట్లే అని మనం భావన చేయాలి. అటువంటి ఆ గురుదేవతారాధన అందరూ ఇవాళ చేస్తారని, గురు పూజ చేసి గురు కటాక్షానికి అందరూ పాత్రలు అవ్వాలని, వ్యాసానుగ్రహానికి కూడా అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. గురు పూర్ణమి లేదా వ్యాస పూర్ణమి సందర్భంగా ద్వాదశ రాశుల వారు గురు స్వరూపాలని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి పూర్ణిమ, వారం సోమవారం లేదా బుధవారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, అస్తంగత్వ స్థితి. రవి సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని మీన క్షేత్రంలో, కుజుడు వృషభ క్షేత్రంలో, బుధుడు మిథున క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఆశించినంతగా పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విమర్శలు పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారు ఆర్థికంగా పొందలేకపోతారు. అసహనం పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. గురు పూర్ణమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి, గృహ ప్రాప్తి వంటివి బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో అనుకూలత వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. గురు పూర్ణమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో, చామంతులతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవస్థని పెంపొందింప చేసుకోగలుగుతారు, పటిష్టపరచుకోగలుగుతారు. అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ సమన్వయంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఎదుర్కోగలుగుతారు. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. చాకచక్యం పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, నిపుణత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆందోళన తగ్గుతుంది.
క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆదిశంకరుని భక్తి శ్రద్ధలతో మల్లెపూలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా కీర్తి లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార లావాదేవీల విషయంలో మనస్పర్ధలు పెరుగుతాయి. భాగస్వాములతో మైత్రి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాకాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు సహజంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి ఆలోచన సంపత్తి ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రశంసలు వైద్య వృత్తి వారు పెంపొందింపచేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. గురు పూర్ణమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ హయగ్రీవ స్వామిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఆర్థిక ఒడిదుడుకులు వ్యాపార రంగం వారు తట్టుకోగలుగుతారు. నిలదొక్కుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులకు, సమస్యలకు సాఫ్ట్వేర్ రంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. గురు పూర్ణమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి వెన్న నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. అసాధారణ కార్యక్రమాలు ఒకేసారిగా చేపట్టి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాలు చిరు సమస్యలు ఉంటాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల విషయంలో వేగం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి సామాన్యం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. గురు పూర్ణమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వ్యాస భగవాన్ని ఎర్ర గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గృహరీత్యా అదృష్ట సంఘటనల్ని
ఆహ్వానించగలుగుతారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో మహిళలకు నేర్పరితనం కలిగి ఉంటారు. అనుచిత పరిస్థితులు తగ్గుతాయి. అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సూక్ష్మతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో సంపెంగలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఒప్పందాల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. పొరపాట్లు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో దొరుకుతాయి. సమర్థించుకోలేనటువంటి పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోతారు. కాలయాపన అన్ని విషయాల్లో కొనసాగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఓర్పు సహనం మహిళలకు తప్పనిసరి. క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆదిశంకరుని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలను అధిగమించగలుగుతారు. పరిపూర్ణత లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ సంబంధిత కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులకు పరిష్కారాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆలోచన సంపత్తి మహిళలకు పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. గురు పూర్ణమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికమవుతుంది. ఆకస్మిక పరిణామాలు ఆరోగ్యపరంగా ప్రతికూలతను పెంచుతాయి. క్రమశిక్షణ ఆర్థిక పరంగా కూడా తప్పనిసరి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జీర్ణించుకోలేకపోతారు. మనోవ్యాధిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉంటుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. అభద్రతా భావం కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. గురు పూర్ణమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వ్యాస మహర్షిని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టుదల పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేసి తద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచన పద్ధతి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారంగా వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ప్రశంసలతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
అనుకూల దిక్కు తూర్పు. గురు పూర్ణమి సందర్భంగా ఈరోజు మీన రాశివారు శ్రీ దత్తాత్రేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యా విషయాలు అనుకూలిస్తాయి, వ్యాపార విషయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విషయాలు యోగించాలని, దైనందిత కార్యక్రమాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలతను పెంచాలని, గృహ విషయాలు యోగించాలని, బుధవారం సందర్భంగా, గురు పూర్ణిమ సందర్భంగా లేదా వ్యాస పూర్ణిమ సందర్భంగా శ్రీ వ్యాస భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వ్యాస భగవానుడిగా ఆవిర్భవించినటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం మనకు ఉంది కాబట్టి వ్యాస భగవానుడికి ప్రీతికరమైనటువంటి పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా అందరూ కూడా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అనే శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించుకోవాలి. దీంతో పాటుగా గురు పౌర్ణమి రోజు గురుస్వరూపమైనటువంటి అవతార స్వరూపాలను దర్శనం చేసుకోవాలి. దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడీ సాయినాథుడు, ఇలా గురుస్వరూపమైనటువంటి అవతార స్వరూపాలను దర్శనం చేసుకోవటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా గురు పౌర్ణమి అంటేనే కోకిలావ్రతము, శివశయనోత్సవం అనే రెండు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలు కలిగి ఉన్న రోజు. గురు పౌర్ణమి రోజు వివాహం కావలసిన కన్యలు ఎవరైనా సరే కోకిలావ్రతం అనే పేరుతో ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించినట్లయితే వివాహ దోషాలు తొలగింపజేసుకొని అతి త్వరలో వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ కోకిలా వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, సతీదేవి దక్షయజ్ఞంలో శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత 10,000 సంవత్సరాల పాటు ఇంద్రలోకంలో ఒక కోకిల రూపంలో ఉండి శివుడి గురించి తపస్సు చేసిందని, ఆ తర్వాతే ఆవిడ పార్వతిగా హిమవంతుడికి జన్మించిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి సతీదేవి అవతారం తర్వాత 10,000 సంవత్సరాల పాటు ఒక కోకిల రూపంలో ఇంద్రలోకంలో సాక్షాత్తు అమ్మవారు శివుని గురించి తపస్సు చేసి ఆ తర్వాత పార్వతిగా జన్మించింది. కాబట్టి కోకిలావ్రతము అనే పేరుతో అమ్మవారిని ఆరాధన చేయటం అనేది వివాహపరమైన దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే వివాహం కావాల్సిన కన్యలు ఎవరైనా సరే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్ళి నదిలో స్నానం ఆచరించి ఆ తర్వాత నదీ తీరంలో ఉన్న ఇసుకతో కోకిల ఆకారంలో ఒక ప్రతిమ చేయాలి. అలా వీలు కాకపోతే తెలగపిండితో కోకిల ఆకారంలో ఒక ప్రతిమ చేసి దానికి పూజ చేయాలి. అది కూడా వీలు కాకపోతే మీ గృహంలోనే గౌరీదేవి పూజ చేయాలి. గౌరీదేవిని తమలపాకులో పసుపు ముద్దగా ప్రతిష్ఠించుకొని గౌరీదేవికి అష్టోత్తర శతనామావళి చదువుతూ పుష్పాలతో అక్షింతలతో పూజ చేయాలి. అలాగే ఈరోజు పశుపక్షాదులకు ఆహారం అందించాలి. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి భూసేనం చేయాలి. ఇలా కోకిలా వ్రతం అనే పేరుతో గౌరీదేవిని పూజించడం ద్వారా వివాహపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకునే రోజు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు కోకిలా వ్రతాన్ని వివాహం కావలసిన కన్యలు తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే గురు పౌర్ణమికి ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఈరోజు శివ శయనోత్సవాన్ని దర్శించుకోవాలి. పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్ళే రోజు గురు పౌర్ణమి. విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళినట్లే పరమేశ్వరుడు గురు పౌర్ణమి రోజు యోగ నిద్రలోకి వెళ్ళి సరిగ్గా 4 నెలల తర్వాత యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. శివుడు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు కాబట్టి దేవాలయాల్లో శివ శయనోత్సవాన్ని దర్శించుకోవాలి. అలా దర్శించుకోవటం వీలు కాని వాళ్ళు గృహంలో అయినా సరే దర్భలు తీసుకొని ఆ దర్భలను ఒక పడకలాగా ఏర్పాటు చేసి ఆ దర్భల కింద శివలింగం కానీ ఈశ్వరుడి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకొని శివారాధన చేయాలి. శివుణ్ణి దర్భల కింద శయనిస్తున్నట్లుగా భావించి ఆరాధన చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందే రోజు గురు పౌర్ణమి. కాబట్టి ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా గురు స్వరూపమైన అవతార స్వరూపాలను దర్శనం చేసుకోవటంతో పాటుగా
వివాహ దోషాలు తొలగింపజేసుకోవటానికి పెళ్లి కావలసిన కన్యలు కోకిలావ్రతం అనే పేరుతో గౌరీదేవిని పూజించాలి. పాపాలన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహం కలగటానికి శివ శయనోత్సవం అనే పేరుతో దర్భల కింద ఈశ్వరుణ్ణి ఉంచి శివారాధన చేయాలి. ఈ విధి విధానాలు పాటించండి. గౌరీదేవి అనుగ్రహానికి, పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో వివాహ పొంతన సమయంలో గ్రహమైత్రికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. వివాహ పొంతనలో గ్రహమైత్రికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.